జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మహేంద్రగిరి పర్వతం మీద నుంచి సముద్రం మీదుగా లంబగిరి పర్వతం మీదకి చేరుకున్నాడు హనుమంతుడు. ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి, రాముడి అనుగ్రహం ఉండాలే కానీ ఇలాంటి యోజనాలు ఎన్నైనా దాటి వస్తాను అన్నాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటారో వారికి జీవితంలో ఓటమి అనేదే ఉండదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటే పట్టుదల, దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగల సమర్థత, మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసింది, దాక్ష్యం అంటే శక్తి సామర్థ్యాలు. ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకాపట్టణాన్ని సొంతం చేసుకోవటం ఆ దేవతల వల్ల కూడా కాదని అనుకొని, ఈ రూపంతో సీతమ్మను వెతకటం కష్టం కనుక పిల్లంత రూపంతో సీతమ్మను వెతుకుతాను అని అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతమంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుని చూడగానే, "నువ్వెవరు? అరణ్యంలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పని ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని గద్దించి అడిగింది. హనుమంతుడు అన్నాడు, "ఓ వికృతమైన కన్నులున్నదానా, నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? ఒక్కసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వస్తాను. నాకు అనుమతి ఇవ్వు" అన్నాడు. అప్పుడు ఆవిడ అన్నది, "నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచిన వాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు" అన్నది. "సరే, ఇంతకు నువ్వెవరు?" అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, "నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలాగా కాస్తుంటాను" అని చెప్పి చటుక్కున హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఆమె చనిపోతుందని తన ఎడమ చేతితో ఆమెను ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కింద పడిపోయింది. అప్పుడు ఆమె అన్నది, "నన్ను లంకిని అంటారు, నువ్వు నన్ను గెలిచావు. నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిన నాడు నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు" అని రాజద్వారం తెరచింది లంకిని. అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడ మీద నుంచి ఎగిరి లోపలికి ఎడమ కాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చేయబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. స్ఫటికాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడు బావులు, సరోవరాలతో ఆ ప్రాంతం శోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్లతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రిపూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. ఆ లంకా పట్టణంలో ఉన్న వాళ్ళు దీక్షితులు. కొంతమంది తల మీద వెంట్రుకలన్నీ తీయించుకున్నారు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలను చేతితో పట్టుకొని ఉన్నారు, కొంతమంది అగ్నిగుండాలను చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతీని చూపిస్తున్నాడు. కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు. కొంతమంది ఎప్పుడూ తమ చేతులతో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు. కొంతమంది పరస్పరం ఒకరిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు. తమ భుజాల బలాలని చూపించుకుంటూ ఉన్నారు. ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిగె, అలా రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. అక్కడున్న రాక్షసుల పేర్లేంటంటే ప్రహస్త, కుంభకర్ణ, మహోదర, విరూపాక్ష, విద్యున్మాలి, వజ్రదంష్ట్ర, సుఖ, సారణ, ఇంద్రజిత్, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, వజ్రకాయ, ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్తిముఖ, కరాల, పిశాచ, మత్త, ధ్వజగ్రీవ, సుఖనాస, వక్ర, శట, వికట, బ్రహ్మకర్మ, దంష్ట్ర, రోమస. హనుమంతుడు ఆ రాక్షసులందరి ఇళ్లలోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికాడు.
ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు. ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు, మా అమ్మ సీత ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది అంటూ ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్షలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు, రెండవ కక్షలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఆ వెనుక కక్షలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు, ఆ తర్వాత కక్షలో ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయటానికి కొంతమంది చందనం తీస్తూ ఉంటారు, తర్వాత కక్షలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్య పరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు. ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపు అయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను అని హనుమంతుడు అనుకొని బయటికి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్లలోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్లల్లో ఉన్న రాక్షసులు లంకకు పూజ చేస్తూ శంఖాలు, బేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇల్లు చూసి, ఇది ఇంద్రపుర గంధర్వ నగరమా? పొరపాటు నేను స్వర్గంలోకి ఏమైనా వచ్చానా? అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ లంకాపట్టణంలో కనిపిస్తున్నాయి అనుకున్నాడు. అక్కడున్న ఇళ్లల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక్క దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడ ఇల్లు ఉన్నాయి. దేవతలకు కూడా ఆ ఇళ్లలోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్రవైఢూర్యాలతో అలంకరించబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకాపట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు. లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి తాను వచ్చిన కార్యాన్ని మర్చిపోకుండా ఉండాలని హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలి అనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని పదే పదే అనుకుంటూ ఉన్నాడు అన్నట్లు. ఇక ఆ రాక్షసుల ఇళ్ళన్నీ వెతికిన తర్వాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు. అందుకే రావణుడి దగ్గర ఉందన్నమాట. ఆ పుష్పక విమానంలో కూర్చొని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే అది వాళ్ళని కన్ను మూసి తెరిసేలాగా అక్కడికి తీసుకువెళ్తుందట. ఆ పుష్పకానికి వజ్రవైఢూర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి. అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చేయబడ్డ వేదికలు, కూర్చోవటానికి ఆసనాలు, పడుకోవడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకళ్ళకి చోటు ఉంటానే ఉంటుంది. అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో అవన్నీ ఆ తివాచి మీద కూడా చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు అందులో ఉన్నాయట. వాటితో పాటు ఆ చెట్లకున్న పువ్వులే కాకుండా ఆ పువ్వుల్లో ఉన్న కేసరాలు కూడా చెక్కబడి ఉన్నాయట. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మాలలో పద్మాసనం వేసుకొని 4 చేతులతో కూర్చున్నట్లుగా 2 ఏనుగులు బంగారు కలశాలు పట్టుకొని పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్లుగా అక్కడ ఒక చిత్రం కూడా ఉందట. అప్పుడు హనుమంతుడు, మా అమ్మ ఇలాంటి స్థలంలో ఇలా రాక్షసులతో మద్యం సేవించి ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నుల వెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది కదా. రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది. మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి. పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది అనుకుంటూ పుష్పక విమానం నుంచి కిందికి దిగి రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు హనుమంతుడు. సుందరకాండలో 2వ రోజు పారాయణం సమాప్తం. జై శ్రీరామ్.